నీ సలిపాడుగాని ఎట్లా పెడుతుందంటే గట్ల పెడుతుంది. అరికట్లం కట్టుకొని వచ్చిన గిన్నెని అయితే కంట్రోల్ బియ్యం అయితే తీసుకొని వచ్చిన గిలాసన్నర కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి బాగా గడుక్కోవాలి 2 సార్లు. పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని 1.5 గిలాస బియ్యానికి 8 గిలాసాల నీళ్లు వేసుకొని కడిగి పెట్టిన కంట్రోల్ బియ్యం మొత్తం వేసుకొని రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా దగ్గర పడదాకా ఉడికించుకోవాలి. ఎట్లా ఉడికించుకోవాలంటే మనం పాశం ఎట్లా ఉడికించుకుంటామో గట్లా ఉడికించుకోవాలి. పొయ్యి బంద్ చేసి గిన్నెనే రాగి పిండి వేసుకుంటున్నా. 1 కప్పు రాగి పిండి వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయినాక పప్పు గుత్తి తీసుకొని చూసిండ్రా ఎట్లా గెలుకుతానన్నో దీన్ని గెలుకుడు అంటారు. రాయలసీమలో సంగటిని గెలుకుడే అంటారు. కలుపుడు తిప్పుడు గట్ల ఏమనరన్నట్టు ఇది బాగా గెలుక్కోవాలి. పప్పు గుత్తితో అయితే బాగా గెలుకుతున్నా చూసిండ్రా పిండి మొత్తం గిట్ల కలిసిపోవాలి. ఏడి మాత్రం శాన ఉంటది, శాన జాగ్రత్తగా గెలుకుండ్రి. గిట్ల మొత్తం గెలికిన తర్వాత చూసిండ్రా ఎంత మెత్తగా అయిందో గిట్ల కావాలి. ప్లేట్ ని నీళ్ళలో ముంచి తీసుకోవాలి. చెయ్యికి కూడా నీళ్ళు అద్దుకుంటా గిట్ల ముద్ద తిప్పుకోవాలి. లేకపోతే చెయ్యి సుర్రుమంటది. నీళ్ళల్లో అద్దుకుంటదే చెయ్యితో తిప్పుకోవాలి. గంతే రాగి ముద్ద రెడీ అయిపోయా. ప్లేట్ లో రాగి ముద్ద పెట్టుకొని గంటతోటి గిట్ల ఒత్తుకోవాలి. రాగి ముద్దలో శనక్కాయల కారం వేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని తింటే నీ పాడుగాను పానం పోతదనుకో గంత సూపర్ ఉంటది. రాగి సంగటిలో శనక్కాయల కారం నెయ్యి కలుపుకొని తింటే నీ చికెను మటను ఎటురుకాలను. రాయలసీమ రాగి సంగటి చాలా ఫేమస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మస్తు సూపర్ ఉంటది. మరి ఉంటాను, బై బై.